గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. గెలషియన్స్ చాప్టర్ 2 వర్స్ నంబర్ 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. వావ్, అండర్లైన్ దట్ వర్డ్. ఎందుకు పౌలు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు? ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలెనదైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూడండి, పౌలు ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడో. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే జీవిస్తున్నాడు. క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మీ అండ్ క్రైస్ట్ ఈజ్ లివింగ్, దట్స్ ఇట్, నాట్ మీ ఎనీమోర్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే, ఈ చెయ్య నాది కాదు, ఈ కాళ్ళు నావి కాదు, ఈ జీవితము నాది కాదు, ఈ శరీరము నాది కాదు, ఈ కళ్ళు నావి కాదు, ఈ ఆత్మ నాది కాదు, ఈ పెదవులు నావి కాదు, ఈ జీవితము నాది కాదు. సో ఎవరైతే ఆ జీవితాన్ని ఇచ్చారో అతని కొరకు పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు. ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. మనము ఎన్ని రకాలుగా ఈ రీతిగా మనం ఆలోచిస్తున్నామో తెలుసుకోవాలి. ఎందుకు ఒక వ్యక్తి కూరుకూరు నీ గతం గుర్తొస్తుంటుంది? నీ గతము నీకెందుకు గుర్తొస్తుంది? నీ పాపము నీకెందుకు గుర్తొస్తుంది? నీ చీకటి నీకెందుకు గుర్తొస్తుంది? నీ అవమానము నీకెందుకు గుర్తొస్తుంది? క్రైస్తవుడిగా దేవుణ్ణి ఎరిగిన వాడిగా మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం. ఈ మాట పౌలుతో మనము కూడా ఏకీభవించాలి. క్రీస్తుతో కూడా నువ్వు నేను సిలువ వేయబడి ఉన్నాం అంటే క్రీస్తుతో మనం ఏమై ఉన్నామంట? చనిపోయామంట. మన పాత పురుషుడు ఏమయ్యాడు? చనిపోయాడు. మన పాత వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. పాపము చేసిన వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. చీకట్లో ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. పడిపోయిన వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. పదే పదే కూలిపోతున్న వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. ఎప్పుడైతే యేసయ్య యొక్క సహాయాన్ని మనం కోరుకుంటామో, దేవుని యొక్క బలాన్ని ఎప్పుడైతే మనం కోరుకుంటామో, దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే మనం కోరుకుంటామో, యేసయ్యని ఎప్పుడైతే మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, నీ సైకిల్ చేంజ్ అయిపోతుంది, నీ మైండ్ సెట్ మారిపోతుంది, నీ జీవిత విధానం మారిపోతుంది, నీ ఆలోచన విధానం మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ విధానం మారిపోతుందంట. ఎవ్రీథింగ్ విల్ చేంజ్ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ ఎ పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్. సో ఫస్ట్ ఏమైపోద్దంటే, మన పాతవాడిని దేవుడు చంపేస్తాడు. పాతవాడు ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను బలపరచడు, నీ ఆత్మను బలపరచడు, నీ శరీరాన్ని బలపరచడు. అందుకనే పౌలు బలహీనుడే. పౌలు ఎంతమందిని చంపుంటాడు? ఓయమ్మ, చాలా మందిని చంపుంటాడు పౌలు. సౌలు అనే వ్యక్తి చాలా మందిని చంపుంటాడు. ఒకవేళ సౌలు కానీ క్రీస్తుతో కూడా చనిపోకుండా సేవ చేస్తే, బాగా గమనించండి, క్రీస్తుతో కూడా చనిపోకుండా సేవ చేస్తే రోజు సౌలుకి అనగా పౌలుకి రోజు పలానా గలతీలో, పలానా ఎఫెసీలో, పలానా ఆ ఊర్లో, పలానా కొరింథీలో, పలానా ఆ ఊర్లో, ఈ ఊర్లో చంపిన వాళ్ళందరూ ముందు తిరుగుతూ ఉంటారు. సో ఎన్నో మందిని పౌలు చంపినప్పుడు వాళ్ళందరి దోషము పౌలు మీద పడింది. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? మరణం. చాలా మందికి అర్థం కాదు, ఎంతమందిని చంపిన వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తాడా? రిపెంటెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సిన్. పశ్చాత్తాపం అంట పాపము కంటే గొప్పదంట. పశ్చాత్తాపము పాపము కంటే విలువైనది. అందుకనే ఈరోజు పౌలు లేదా సౌలు వందల వేల మందిని చంపినా కూడా దేవుడు సౌలుని
క్షమించాడు. దేవుడి దగ్గర సరి అయిన విలువైన కరెక్ట్ రిపెంటెన్స్ దేవుడి దగ్గర అతనికి కలిగింది కాబట్టి దేవుడు అతను ఎన్ని రకాల పాపములు చేసినా అతన్ని ఇంకోటి, పాపము చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు క్షమించడు. గ్రేస్ ఈజ్ నాట్ లైసెన్స్ టు సిన్. పాపము చేసిన ప్రతి ఒక్కరు ఎవరైతే నిజముగా పశ్చాత్తాపడతారో వారిని క్షమిస్తాడంట దేవుడు. అందుకని కీర్తనకారుడు రాస్తాడు, తన అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. తన అతిక్రమములు అంటే ఏంటి? పాపాలే. దాచిపెట్టుకోకుండా అంటే నేను చేశాను అని నువ్వు ఒప్పుకోకుండా, లేదా నేను చేశాను అని ఒప్పుకొని వాటిని దాచిపెట్టక దాన్ని విడిచిపెట్టేసిన వాడిని దేవుడు బ్లెస్ చేస్తాడంట. ఆమె పౌలును దేవుడు అంత గొప్పగా ఎలా క్షమించగలిగాడంటే గొప్ప పశ్చాత్తాపం ఉందంట పౌల్లో. దేవుని బిడ్డలను అందరినీ చంపేసినా కూడా దేవుని బిడ్డలకి సువార్త చెప్పగలిగాడు. ఎవరు? పౌలు. గాడ్ లవ్డ్ అవర్ రిపెంటెన్స్. మన పశ్చాత్తాపాన్ని ఎక్కడో దేవుడు ప్రేమించున్నాడు, ఇష్టపడ్డాడు. కాబట్టే మనల్ని అందరినీ దేవుడు క్షమించాడు. హల్లెలూయా. ఎలా ఇన్ని తప్పులు చేసి, ఇన్ని పాపాలు చేసి, ఇన్ని రకాల దోషములు చేసి, ఇన్ని రకాలుగా పడిపోయినటువంటి సౌలు ఎలా పరిచర్య చేయగలిగాడు? హౌ కమ్ హీ డిడ్ మినిస్ట్రీ? ఆయన ఒక స్లోగన్ పరిశుద్ధాత్ముడు ఆయనకు నేర్పించింది అని తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నీ గతము, నీ జీవితము, నీ పాస్ట్ కంపల్సరీ ఏమైపోద్దంట? సిలువ వేయబడుతుందంట. ఇదిగో నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే అపవాది నిన్ను ఎక్కడ పట్టుకుంటుంది? ఇంకొచ్చి డెవిల్ కాంట్ క్యాచ్ యు. అపవాదిని ఇంక పట్టుకోలేదు. ఇంత గొప్ప పరిచర్య చేసినటువంటి పౌలుకి ఎన్నడూ కూడా పాత గతం గుర్తు రాలేదా? నేను అంటాను, అసలు గుర్తు రాలేదు. ఉత్తమమైనటువంటి పనిని పౌలు చేపట్టాడు. ఏంటి తెలుసా? అది క్రీస్తుతో కూడా సిలువేయబడాలి. ఈ భూమి మీద ఏదైనా సురక్షితమైన స్థలం ఏదైనా ఉందంటే అది నీకు సిలువలో మాత్రమే ఉంది. ఆమె 12 మంది అపోస్తులు పలికారా? అస్సలు పలకలేదు. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ పాపాలు చేశాడు ఈయన. ఎవరు? పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో మందిని చంపేశాడు. అంటే ఆయన యేసు ప్రభుని చూడలేదు, ఆయన సిలువను చూడలేదు, గుడ్ ఫ్రైడే చూడలే, ఈస్టర్ చూడలే. కానీ పరిశుద్ధాత్ముడు ఆయనకి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే ద వరల్డ్స్ సేఫెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉందంటే ఏం తెలుసా? అది సిలువ. ఎప్పుడైతే పౌలు ఈ మాట అన్నాడో, నేను క్రీస్తుతో కూడా సిలువ పడ్డానని అన్నాడో, అపవాది ఇంకా పౌలును పట్టుకోలేకపోయింది. సిలువలోకి వెళ్ళిపోయినటువంటి అతన్ని అపవాది ఇంకా పట్టుకోలేకపోయింది. నువ్వు ఎప్పుడైతే సిలువలో దాగి ఉంటావో నిన్ను అపవాది పట్టుకోలేదు. ఆమె పౌలే పలికాడు, ఇంకెవరు పలకలేదు. ఈరోజు మనం పలికితే మనము కూడా ఆ మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడలో విశ్రమించబోతున్నాం. ఆమె ప్రభు అంటాడు, నీ పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే అన్ని పాపాలు క్షమించాడంట. ఆమె వచ్చి లూసిఫర్ వచ్చి, అమ్మ చూడు వినివంటే నాయి కాదు. మరి ఎవరు నువ్వు అంటే ఐఎమ్ క్రైస్ట్. పౌలు ఎవరు జీవిస్తున్నారంట? క్రీస్తు జీవిస్తున్నాడంట. ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇది క్రైస్ట్ లైఫ్. ఇది మన లైఫ్ కాదు. దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్. నువ్వు కష్టపడి సంపాదించుకుంది కాదు, నువ్వు కష్టపడి తెచ్చుకుంది కాదు, నువ్వు కష్టపడి బయటికి వచ్చింది కాదు. క్రైస్ట్ లైఫ్ ఇది, క్రీస్తు ఇచ్చిన జీవితం ఇది. సో యు నీడ్ టు నో ద డెప్త్ ఆఫ్ ద క్రాస్. సిలువ యొక్క లోతును తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎక్కడికి పరిగెత్తాలి? శ్రమ వస్తే ఎక్కడ పరిగెత్తాలా? సిలువ దగ్గరికి. కష్టం వస్తే ఎక్కడ పరిగెత్తాలా? సిలువ దగ్గరికి. రోగం వస్తే ఎక్కడ పరిగెత్తాలా? సిలువ దగ్గరికి పరిగెత్తాలా. అపవాది తరుముతున్నా ఎక్కడ పరిగెత్తాలా? సిలువ దగ్గరికి పరిగెత్తాలా. రన్ టువర్డ్స్ క్రాస్. సిలువ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోండి. ఆ సిలువలో నువ్వు సిలువ వేయబడినప్పుడు అప్పుడు నువ్వు సిలువ దగ్గర నిలబడుకొని, ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. దిస్ లైఫ్ ఈజ్ నాట్ మై లైఫ్, దిస్ లైఫ్ ఈజ్ క్రైస్ట్ లైఫ్. క్రీస్తుని అడుగు ఏదన్నా అడగాలనుకుంటే దిస్ లైఫ్ బిలాంగ్స్ టు క్రైస్ట్. సో ఇఫ్ యు ఆర్ విత్ క్రైస్ట్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు, నువ్వు క్రీస్తులో నీలో క్రీస్తు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితమును అపవాది ముట్టుకోలేడు. ఆమేన్. సో నీ పేరు నువ్వు మర్చిపోవాలా. ఫర్గెట్ యువర్ సర్నేమ్, ఫర్గెట్ యువర్ లైఫ్ స్టైల్. థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీ డే. నువ్వు యేసుక్రీస్తు గురించి ప్రతి దినము నువ్వేం చేస్తుండాలా? గుర్తు చేసుకుంటూ ఉండాలా. నో మోర్ లివింగ్ మీ. నేను కాదికి జీవించేది, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. దిస్ బాడీ బిలాంగ్స్ టు జీసస్. దిస్ లైఫ్ బిలాంగ్స్ టు జీసస్. దిస్ బ్లడ్ బిలాంగ్స్ టు జీసస్. దిస్ సెకండ్ లైఫ్ బిలాంగ్స్ టు జీసస్. యేసయ్యకి సంబంధించిన జీవితం ఇది. నిన్ను తిడితే యేసయ్యని తిట్టినట్టే. నువ్వు ఒక నీతిమంతుడిని తిడుతున్నప్పుడు, నువ్వు ఒక నీతిమంతుడిని పరిశుద్ధుని తిడుతున్నప్పుడు నువ్వు యేసయ్యని తిడుతున్నావు అని తెలుసుకోవడం మర్చిపోకు. నీది క్రీస్తు జీవితం అని గుర్తుపెట్టుకో. రెండవది, ఎదుటి వాడిది కూడా వాళ్ళలో క్రీస్తు ఉన్నాడని తెలుసుకో.
then your life will be very happy, then your life will be very calm, then your wife will be very joyful, then your life will be very peaceful. యేసు ప్రభు సిలువెక్కి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి వ్యక్తికి అర్థమైంది సిలువ యొక్క విలువ. పౌలుకి యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ తన జీవితాన్ని మనకిచ్చేసాడు. ఆమేన్. we are living Christ life. ఆమేన్. క్రీస్తు జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆయన వెళ్తూ వెళ్తూ ఆర్గన్ ని కాదు, లైఫ్ ని డొనేట్ చేశాడంట. he donated his life for your లైఫ్ సేక్. నీ జీవితం చెడిపోద్దని తెలుసు, నీ జీవితం ఇరిగిపోద్దని తెలుసు, నీ జీవితం మొక్కలు చెక్కలు అయిపోద్దని తెలుసు, నీ జీవితం పాడైపోద్దని తెలుసు, పాపములో చీకట్లో పడిపోద్దని తెలుసు. ఎవరైనా ఆర్గన్స్ డొనేట్ చేస్తారు, కానీ ఈ వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి, లైఫ్ని డొనేట్ చేశాడు. ఆమె పౌలు దాన్ని గుర్తించాడు. నేను క్రీస్తుతో కూడా సిలువైబడ్డాను, ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. దిస్ లైఫ్ ఇస్ నాట్ మై లైఫ్, దిస్ లైఫ్ ఇస్ క్రైస్ట్ లైఫ్. ప్రతిరోజు మనం లేచి ఏం చెప్పాలా? నేను క్రీస్తుతో కూడా సిలువైబడ్డాను. ఆమె నువ్వు నమ్మాలి, నువ్వు దాంకోవాలి సిలువలోకి వెళ్ళి. యు నీడ్ టు హైడ్, సిలువలో దాంకోవాలి. సో హూ ఇస్ ఎ గుడ్ పర్సన్ టుడే? ద వన్ హూ మీట్స్ జీసస్. యేసయ్యను కలిసిన వారే నిజమైనటువంటి మంచివాళ్ళు. ఆమె క్రీస్తు ఎలా జీవించాడు ఈ భూమి మీద, అలానే జీవించాలి. నువ్వు క్రీస్తు జీవము నీలో కావాలి, క్రైస్ట్ లైఫ్ నీలో ఉండాలంటే క్రైస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఆ లైఫ్ నువ్వు తీసుకోవాలి. ఈరోజు మన జీవితంలో ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు మనం యేసయ్యలాగానే మాట్లాడతాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. See, every word is very important, okay? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అసలు వాట్ ఈస్ క్రాస్? సిలువ అంటే ఏం తెలుసా? పనిష్మెంట్. సిలువ అంటే ఏంటి? సిలువ ఎవరికి వేస్తారు? తప్పులు చేసిన వాళ్ళకి వేస్తారు. బట్ ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ ఎక్కాడో సిలువ రేంజ్ మారిపోయింది. ఆమె ఒక పరిశుద్ధుడు నీతిమంతుడు సిలువ ఎక్కాడు. శపించబడిన మ్రాను దీవించబడింది. ఈరోజు మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కరు ఎవరంట? శాపగ్రస్తుడే. కానీ ఆ మ్రాను మీద వేలాడింది ఎవరు? యేసు ప్రభు. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే, కరెక్టే, కాదంటలే. ఆ శాపగ్రస్తమైన దాని మీద కూడా యేసు ప్రభు నిలబడినప్పుడు ఆ శాపగ్రస్తమైనది కూడా ఏమైందంట? ఆశీర్వాదకరంగా మారిందంట. పౌలు సిలువెక్కాడా? ఎక్కలా, పలికాడు అంతే. నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, ఇక మీదట జీవించువాడను నేను కాదు, నాలో ఏముంది? క్రీస్తు. నాలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ద హోలీ స్పిరిట్ ఈస్ హెల్పింగ్ అస్ టు నో హూ ఈజ్ ఇన్ యూ. భక్తుడైన యోహాను ఈ విధంగా మాట్లాడుతున్నాడు, లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నో యువర్ సెల్ఫ్ హూ ఈజ్ ఇన్ యూ మ్యాన్. నీ లోపల ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. నీ లోపల ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. ఆమేన్. సో నీ లోపల ఎవరి లైఫ్ ఉంది? క్రైస్ట్ లైఫ్ ఉందంట. యు ఆర్ హ్యావింగ్ ఎ క్రైస్ట్ లైఫ్. నో మోర్ ఎ సిన్నర్ లైఫ్, నో మోర్ యువర్ ఫాదర్స్ లైఫ్. మీ తండ్రి శాపాలు నీలో లేవు, నీ తల్లి శాపాలు నీలో లేవు, నీ కుటుంబాల తరతరాల్లో ఉన్న శాపాలు నీలో లేవు. ఈ వాక్యం ఎక్కడ వింటున్నా, ఈ ప్రపంచం నువ్వు ఎక్కడ వింటున్నా, ఇఫ్ యూ ఆర్ ఎ సిన్నర్, రిపెంటెన్స్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ యువర్ సిన్. పాపము గొప్పదే, శాపము గొప్పదే, ఆశీర్వాదం గొప్పదే అంటే ఆశీర్వాదమే గొప్పది. ఆమేన్. ప్రతి కుమారుడు ఎక్కడికి రావాలా? సిలువ దగ్గరికి రావాలా. ప్రతి కుమార్తె ఎక్కడికి రావాలా? సిలువ దగ్గర రావాలా. ప్రతి తల్లి ఎక్కడికి రావాలా? సిలువ దగ్గరికి రావాలా. ప్రతి తండ్రి ఎక్కడికి రావాలా? గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీ వన్, క్రాస్ ఇస్ ద సొల్యూషన్. సిలువ దగ్గరికి వచ్చాడు సౌలు, సిలువ దగ్గరికి వచ్చాడు, అతను పౌలుగా మార్చబడ్డాడు. ఆమేన్. ఈరోజు నువ్వు నేను మనమందరము ఏ రీతిగా మార్చబడుతున్నాం తెలుసా? నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. ఆమేన్. ఈరోజు మన జీవితంలో మనమందరము నూతనమైన మేళ్లు పొందుకోవాలంటే మనము క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాలి. ఆమేన్. క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు, క్రీస్తు జీవాన్ని కలిగిన ప్రతి ఒక్కరు దేవుణ్ణి మహిమపరచబోతున్నారు. ఆమేన్. తండ్రిని ఏ విధంగా క్రీస్తు గణపరిచాడో ఈరోజు మనము కూడా క్రీస్తును కలిగి తండ్రిని మనం గణపరచాలి. ఆమేన్. ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ఇస్ క్రాస్. God bless you.